ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాస్త్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, శని నీచలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, వక్రించినప్పుడు దుష్ఫలితాలే ఇస్తాడా, లేదా మంచి ఫలితాలు కూడా ఇస్తాడా, శనిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు కొన్ని తెలియచేస్తాను. సాధారణంగా జ్యోతిష్యం అనగానే ఎక్కువ మంది ఆసక్తిని చూపించేది, భయపడేది, అపోహలు కలిగి ఉండేది కూడా శని గురించి. జ్యోతిష్యం తెలియని వారు కూడా, లేదా జ్యోతిష్యం నేర్చుకుంటున్న వాళ్ళు అప్పుడప్పుడే, వీళ్ళందరికీ కూడా ఫోకస్ ఎక్కువగా శని మీద ఉంటుంది. అంతెందుకు, సాధారణమైనటువంటి వ్యక్తులకు కూడా ఏలినాటి శని అనేది చాలా పరిచయమైనటువంటి మాట. ఏలినాటి శని వస్తుందనగానే భయపడిపోవడము, ఏమంటే ఏలినాటి శని వస్తుంటుంది కదా, ఏం చేయాలి, శనికి అభిషేకం చేయాలా, తైలాభిషేకం చేయాలా, ఏ గుడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇటువంటి కొన్ని అభిప్రాయాల నుండి భ్రమలు, అపోహలు చాలా ఉన్నాయి శని గురించి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ విధంగా ఎక్కువ భయపడిపోయి మానసికంగా ఆరోగ్యం పాడు చేసుకుని చాలా విపరీతమైనటువంటి పోకడలకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా చూడడం అనేది జరిగింది. కాబట్టి శని గురించి వీలైనప్పుడల్లా కొంత నిజాలు చెప్దాము. అసలు శాస్త్రంలో శని గురించి ఎలా చెప్పబడింది, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలైనా సరే కొంత స్పృశిద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. శని కర్మకారకుడు. కర్మకారకుడు అని ఎందుకు అన్నారు శనిని అంటే, మనం చేసేటువంటి కర్మల యొక్క పుణ్యపాపాలని గుర్తించి, లెక్కించి, దానికి తగిన ఫలితాలను ఇచ్చేటువంటి ఒక పోర్ట్ఫోలియో, ఒక అథారిటీ శనికి ఇవ్వబడింది. అంటే ఒక జడ్జి గారు ఎలా ఉంటారు కోర్టులో, ఆయన పాత్ర ఏంటి, ఆయన పరిమితులు ఏంటి, ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉండాలి. ఒక జడ్జి గారు ఎప్పుడూ కూడా న్యాయాన్ని పరిశీలించి తీర్పు చెప్పాలి. అంతే తప్ప వ్యక్తిగత ప్రలోభాలకు లోబడో, ఇతర ప్రలోభాలకు లోబడో తీర్పునివ్వకూడదు. అలాగే శని కూడా ఎప్పుడూ మనం చేసిన కర్మలకు తగినటువంటి ఫలితాలని ఇచ్చేటువంటి గ్రహంగానే కొనియాడబడ్డారు ఈ 9 గ్రహాల్లో. మనుషులు తమ బాధ్యతల నుంచి కొంతవరకు చ్యుతిని చెందొచ్చు, అంటే దారి తప్పచ్చు, ప్రలోభాలకు లోపడవచ్చు. కానీ దేవతలకు అటువంటి అవసరం లేదు. అలా ఉండగలిగిన వారు మాత్రమే దేవతలు అవుతారు. దేవతలకి ఇలాంటి కొన్ని ఫండమెంటల్ క్వాలిటీస్, ప్రాథమిక లక్షణాలు అనేవి ఉంటాయి. నవగ్రహాలు కూడా దేవతలు, వారికి మంత్రం ఉంది, దేవాలయాలు ఉన్నాయి, అక్కడ మనం పూజలు చేస్తాము. కాబట్టి ఈ గ్రహాలను కూడా కేవలం మన జాతకంలో కొన్ని ఫలితాలు ఇచ్చేటువంటి వాటిగా చూడకుండా, గ్రహాలు దేవతలు అనేటువంటి దృష్టిని కలిగి ఉండాలి. శని దేవుడు అంటాం, శని కూడా దేవుడే. ప్రతి గ్రహము కూడా దేవతా స్వరూపమే. ఈ దృష్టితో చూసినప్పుడు కాలపురుష చక్రంలో శని యొక్క స్థానాలు మకరము, కుంభము. అది కాలపురుష చక్రంలో 10వ స్థానము, 11వ స్థానం. 10వ స్థానం అంటే కర్మస్థానం, రాజ్యస్థానం. ఒక వ్యక్తి తన కర్మల ద్వారా ఎటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతాడు, తన కర్మలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ తెలియజేసేది 10వ స్థానం. అయితే ఆ కర్మల నుంచి ఎటువంటి లాభాన్ని పొందుతాడు, ఎటువంటి ప్రయోజనం పొందుతాడు అని తెలియచేసేది దానికి 2వ స్థానం, అది 11వ స్థానం. అందుకే దానికి లాభస్థానము అని పేరు కూడా ఇవ్వడం జరిగింది. మనం చేసేటువంటి కర్మల యొక్క రిజల్ట్, దానివల్ల లాభాలు. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి జీతం వస్తుంది. ఒక వ్యాపారం చేస్తున్నాడు, దాంట్లో లాభాలు వస్తున్నాయి. ఈ విధంగా దానివల్ల ప్రయోజనం ఏంటి అని తెలియజేసే స్థానం 11th హౌస్. 10th సెకండ్ హౌస్. అది 10th హౌస్కి 2వ స్థానం 11th హౌస్. ఈ రెండింటిని రూల్ చేసే ప్లానెట్ శని. కాబట్టి చాలా ఖచ్చితంగా మనం చేసే కర్మల్ని లెక్క కట్టి మనకి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ శని. అందులోనూ శని వక్రించి ఉన్నాడు అంటే మన పూర్వజన్మలకు సంబంధించినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని చాలా బలంగా ఈ జన్మలో ఇవ్వబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి. అయితే ఏ గ్రహమైనా సరే తన దశలో కష్టాలు ఇచ్చింది అంటే అర్థము అది ఆ గ్రహం మన మీద ద్వేషంతోనూ కక్షతోనూ ఇచ్చిందని కాదు కదా. మనం చేసిన కర్మల్ని మనకి ఇస్తున్నాయి. అంటే మనం అటువంటి కర్మను చేసుకున్నామని ఒప్పుకోవాలి. ఎప్పుడు కూడా కష్టాలను ఇచ్చేటప్పుడు ఏ గ్రహమైనా సరే నీలో ఉన్న తప్పేంటి తెలుసుకుని నిన్ను నువ్వు మార్చుకో అనేటువంటి మెసేజ్ ఇస్తూ ఉంటుంది. అది అసలైన పరిహారం తప్ప నన్ను నేను మార్చుకోకుండా కేవలం గ్రహాలకి పూజలు చేసో, అభిషేకాలు చేసో, జపం చేయించో ఆ దోషాన్ని పోగొట్టుకోవడము
అని ఎప్పుడైతే అనుకుంటామో అది పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఒక టీచర్కి పిల్లవాడు బాగుపడడం కావాలి, బాగా చదువుకోవడం కావాలి తప్ప మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి లంచం ఇచ్చేసి నాకు మార్కులు వేయండి అని అడిగితే టీచర్ ఎలా సంతోషించడో, గ్రహాలు కూడా పూజలు జపాలు హోమాలు మాత్రమే చేసి నాకు మంచి ఫలితాలు ఇవ్వండి అంటే ఇవ్వవు. ఎందుకంటే వాటి యొక్క లక్ష్యం అది కాదు. నువ్వేం చేసావో చెప్పడము గ్రహాల యొక్క ఉద్దేశము. మన జాతకము మనకి ఒక అద్దం లాంటిది. మన జీవితం ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది మన జాతకంలో. ఒక అద్దం ముందు నుంచి మనం చూసుకుంటే ఎలా అయితే కనిపిస్తామో అలా జాతకం కనుక చూడగలిగితే మన కర్మలేంటి అనేవి తెలుస్తాయి. ఈ గ్రహాలన్నీ వాటిని చూపిస్తాయి. అంతటితో ఆగకుండా వాటిని ఎలా సరి చేసుకోవచ్చు అని తెలియజేస్తాయి గ్రహాలు. అందులోనూ శని మనం చేసేటువంటి పనులకి బాగా స్పందించేటువంటి గ్రహము. ఎందుకంటే కర్మకారకత్వం శనికి ఇవ్వబడింది. ఉదాహరణకి శని హార్డ్ వర్క్ని తెలియజేస్తాడు, స్వయం కృషి, కష్టపడి పనిచేయడము. ఇంతకుముందు లైఫ్లో తన బాధ్యతల్ని విస్మరించి, బాధ్యతల్ని గాలికి వదిలేసి బాధ్యత రాహిత్యంగా కనుక బతికినట్టయితే ఈ లైఫ్లో అతనికి బాధ్యతను గుర్తిరిగేటువంటి పరిస్థితుల్లో ఆ జాతకాన్ని జన్మించేలా చేస్తాయి గ్రహాలు. అప్పుడు శని ఎక్స్పెక్ట్ చేసేది ఈ జన్మలో ఆ కష్టాలన్నీ ఎదుర్కొంటూ తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించు అని చెప్తాడు. అంటే ఏ హౌస్ ఏంటి అనేది అది అప్రస్తుతము. ఒక ఉదాహరణ, మన తప్పులు మనకి ఎత్తి చూపించడమే గ్రహాల యొక్క ఉద్దేశం, శని యొక్క ఉద్దేశం కూడా. కొంతమంది చూడండి ఎంతో కష్టపడుతుంటారు కానీ రావాల్సినంత ప్రయోజనం రాదు. వాళ్ళ జాబ్లో ఎంతో కష్టపడుతుంటారు కానీ తనకంటే కింద వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, తనకి రావు. దాని అర్థం ఏంటి అంటే పాస్ట్ లైఫ్లో వారు తమ బాధ్యతను విస్మరించడము లేదా తన కింద వారితో అన్యాయంగా ప్రవర్తించడము ఇటువంటివి చేయడం వల్ల వారికి ఈ జన్మలో అటువంటి ఒక పరిస్థితి ఎదురైంది. అయితే వాటిని సవరించుకోవడం ఎలా అంటే తన బాధ్యతను తాను నిర్వర్తించడము. ఒకవేళ ఇటువంటి నిరాశ నిస్పృహలు ఉన్నా సరే తన కర్తవ్యాన్ని పాటించడం, ఇటువంటివి చేసినట్టయితే అతని యొక్క మానసిక పరివర్తన ఎప్పుడైతే మొదలవుతుందో శని ప్రసన్నుడవుతాడు. ఈ విధంగా జ్యోతిష్యం చెప్పాలి తప్ప కేవలం మన కష్టం వచ్చింది, ఫలానా గ్రహం వల్ల కష్టం వచ్చింది, అభిషేకం చేయిద్దాము, శనికి 19,000 జపం చేయిద్దాము, ఇలా చేయడం వల్ల ప్రయోజనం చాలా చాలా పరిమితము, మినిమంగా ఉంటుంది. అదే సందర్భంలో శని గురించి ఎక్కువగా అపోహలు పడేది ఏలినాటి శని గురించి. ఏలినాటి శని అంటే చాలామందికి పరిచయం ఉన్నటువంటి అంశం కూడా. జన్మరాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానము, 2వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు గోచారంలో దానికి ఏలినాటి శని పేరు. ఇంచుమించుగా 7.5 సంవత్సరాలు ఉంటుంది. అలా 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ సంచారం కొంత బాధను కలిగిస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయబడింది. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏలినాటి శని విషయమే కాదు, ఏ గోచారమైనా సరే మనం డెస్టినీని తెలియచేయదు. మన డెస్టినీలో ఉన్నటువంటి రిజల్ట్స్, మన కర్మలు, ప్రారంభ కర్మలు, ఆ జీవుడు, ఆ వ్యక్తి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యము పాపము దాని వలన వచ్చేటువంటి ఫలితాలని సూచించేది అతని యొక్క లగ్నము, లగ్నం నుంచి గ్రహాల అమరిక, మహాదశ, అంతర్దశలు. ఆ మహాదశలు కూడా చాలా ఉన్నాయి. వింశోత్తరి దశ చాలా ప్రామాణికంగా మనం ఫాలో అవుతున్నాం. అలాగే జైమిని సిస్టంలో కూడా జైమిని మహాదశలు, అంతర్దశలు ఇవన్నీ చూడాలి. గోచారం అనేది ఆ స్థితిలో ఎటువంటి ఆటుపోట్లకు లోనవుతాడు అని చెప్పేది గోచారం. అంతేకాకుండా డెస్టినీలో కనుక ఉన్నట్టయితే గోచారం కూడా సపోర్ట్ చేస్తుంటే చాలా ఈజీగా ఫలితం జాతకుడు అందుకుంటాడు. అది చెప్పకుండా కేవలం గోచారాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ అదే జ్యోతిష్యం అనే విధంగా ప్రచారం చేయడం చాలా చాలా పొరపాటు. ఇంకొక విషయం, గోచారం అంటే ప్రతి గ్రహానికి కూడా చంద్రుడి నుంచి చూస్తాము. అంటే జన్మరాశి నుంచి ఆ జాతకుడు జన్మించినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అది అతని జన్మరాశి, అక్కడి నుంచి ఇప్పుడు గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి. అలాగే లగ్నం నుంచి కూడా గోచారం చూడాలి. మరి ఏ రీజన్ వల్ల, ఏ కారణంతో లగ్నం నుంచి చూడడం వదిలేసామో తెలీదు. అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళైతే ఎవరు కూడా లగ్నం నుంచి గోచారం చెప్పరు. అది ఎందుకు అనేది తెలియదు. పైగా గోచారమే జ్యోతిష్యము అన్న స్థాయిలో జ్యోతిష్యాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి దశాభుక్తి అంటే తెలుసు, స్థానాలు తెలుసు, యోగాలు తెలుసు, అష్టకవర్గా తెలుసు, అన్నీ తెలుసు. కానీ యూట్యూబ్లో, టీవీల్లో వచ్చి మాట్లాడేది మాత్రం చంద్రుడి నుంచి గోచార ఫలితాలు మాత్రమే. ఉదాహరణకి కుజకేతులు ఇప్పుడు సింహంలో ఉన్నారు, దానివల్ల ఈ రాశి వారికి అద్భుతాలు, ఇక ప్రళయమే. ఇటువంటివి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి అందరూ కూడా. మండేన్ ఆస్ట్రాలజీ అంటే ప్రపంచంలో జరిగే విషయాలు చెప్పే ఆస్ట్రాలజీ, దానికి చాలా విషయాన్ని పరిశీలన చేయాలి.
కేవలం 2 గ్రహాలు ఒక చోట కలిసి ఉన్నంత మాత్రాన ప్రళయము, యుద్ధము, మరణము ఇటువంటి ప్రిడిక్షన్ చేసి, అంటే కేవలం వ్యూస్ రావాలి, చూడగానే ఆసక్తి కలిగి దాన్ని క్లిక్ చేసి ఆ వ్యూస్ చూడాలి మనం. అటువంటి ఒక కుత్సితమైనటువంటి ఆలోచనతో ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది జ్యోతిష్యాన్ని గౌరవించడమేనా, లేదా మన స్వార్థానికి జ్యోతిష్యాన్ని వాడుకోవడము అవమానపరచడం కాదా? జ్యోతిష్యం అంత చిన్న సబ్జెక్ట్ కాదే, ఎంతో లోతైన పరిశీలన చేయాలి. ఎప్పుడు కూడా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. జ్యోతిష్యంలో ఎవరు కూడా పరిపూర్ణమైన జ్యోతిష్యులు కారు. కాబట్టి ఎప్పుడూ కూడా అధ్యయనంలో ఉండాలి. ఎప్పటికప్పుడు గ్రహాల స్వభావాలు కూడా కొన్ని సంవత్సరాలకి కొంత మారుతూ ఉంటాయి. ఇంతకుముందు విడాకులు అనే కాన్సెప్టే ఉండేది కాదు, కానీ ఇప్పుడు విడాకులు ఎక్కువయ్యాయి. మరి అదే కాంబినేషన్స్ ఇంతకుముందు కూడా ఉండుంటాయి, కానీ అప్పుడు అవ్వలేదు. కాబట్టి దేశకాల పరిమితులను బట్టి ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అధ్యయనశీలుగా ఉండాలి. అది మానేసి జ్యోతిష్యాన్ని కేవలం ఆదివారం వస్తే 8ంటికి టీవీల్లోకి వచ్చి ఈ రాశివారు ఈ పూజలు చేయండి, ఈ గుడికి వెళ్ళండి, ఈ దానం ఇవ్వండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా తెలుసున్న పండితులు, శాస్త్రం తెలుసున్న వాళ్ళు కూడా ఈ స్థాయికి జ్యోతిష్యాన్ని తీసుకొచ్చి జ్యోతిష్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. అందరూ కూడా వారిని ఎంతో ఆసక్తిగా ఆ హాఫ్ అన్ అవర్ చూస్తారు ప్రోగ్రామ్ని. ఎంత గోచారం లేదు అనే వాళ్ళైనా సరే, పోన్లే మన రాశి ఒకటి చూసి వెళ్ళిపోదాం అని ఆ ఒక్క రాశి ఉన్న ఒక నిమిషం 2 నిమిషాలు విని వెళ్ళిపోతారు. మరి మీకు అంత పాండిత్యం ఉంది, మిమ్మల్ని అంత గౌరవించి నమ్మి స్టూడియోకి తీసుకొచ్చి చెప్పిస్తున్నారు కదా, సబ్జెక్ట్ చెప్పచ్చు కదా. పోనీ గోచారం చెప్తున్నారు, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు జనాల్ని ఇలా మభ్యపెట్టి ఇదే జ్యోతిష్యం అనే స్థాయిలో ఎందుకు ప్రచారం చేయాలి? ఇక యూట్యూబ్కి అయితే చెప్పక్కర్లా. థంబ్నెయిల్స్, ఏదన్నా ఒక గ్రహణం వచ్చినా, ఏదన్నా ఒక కలయిక వచ్చినా ఇంక అయిపోయింది. యుగాంతం, ప్రళయం, 3వ ప్రపంచ యుద్ధం, ఇటువంటి భయంకరమైన థంబ్నెయిల్స్. మన వికారాలన్నీ గ్రహాలకి ఆపాదించడం కూడా చాలా పొరపాటు. అలాగే ఏలినాడ్స్ అనేది కూడా కేవలం ఒక గోచార ప్రక్రియ, అదొక కోయిన్సిడెన్స్. గ్రహాలు ఆ స్థానంలో అలా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ జాతకుడికి ఎటువంటి ఆటిపోట్లు ఉంటాయని తెలియజేసేది మాత్రమే గోచారం. తప్పకుండా ప్రారంధాన్ని తెలియజేసేది గోచారం కాదు. అలాగే ఏలినాడ్సన్ అసలు కాదు. ఏలినాడ్సన్ గురించి భయపడడం మానేయడం మంచిది. దాని గురించి ఆలోచించకపోవడం ఇంకా మంచిది. ఎప్పుడూ కూడా తన లగ్నం ఏంటి, ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది, వింశోత్తర మహాదశ, ఏ అంతర్దశ నడుస్తోంది, అలాగే జైమినిలో ఏ చరదశ నడుస్తోంది, ఏ మండూక దశ నడుస్తోంది, ఇలా చూసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇక శని పాపగ్రహంగా చెప్పబడినప్పటికీ కూడా ఎంతో మేలు చేసే గ్రహం శని. ప్రతి గ్రహానికి కూడా స్వక్షేత్రం ఉంటుంది, ఉచ్చక్షేత్రం, నీచక్షేత్రం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అలాగే గ్రహాలకి మూల త్రికోణ స్థానాలు కూడా ఉంటాయి. ఈ మూల త్రికోణ స్థానము స్వక్షేత్రం కంటే ముఖ్యమైనది. ఆ గ్రహం యొక్క నైసర్గిక తత్వాన్ని తెలియజేసే స్థానం మూల త్రికోణం. అలాగే శనికి 2 స్వక్షేత్రాలు ఉన్నాయి, మకరము, కుంభము. ఇందులో కుంభము శనికి మూల త్రికోణం. అది చాలా పవర్ఫుల్ హౌస్ శనికి. పాపగ్రహాలకి కేంద్రాధిపత్యం రావడం చాలా మంచిది. అలాగే శనికి కేంద్రాధిపత్యం రావడం అనేది చాలా చాలా మంచిది. అలాగే కుంభం కనుక కేంద్రం అయితే ఆ లగ్నానికి శని చాలా చాలా పాజిటివ్ అవుతాడు. కుంభలగ్న జాతకులు కావచ్చు, సింహలగ్న జాతకులకి సింహలగ్నానికి సప్తమాధిపతి అవుతాడు. వృషభ లగ్నానికి 10th లార్డ్ అవుతాడు శని. ఈ విధంగా 4th హౌస్ కనుక కుంభం అయితే వృశ్చికానికి 4th లార్డ్ అవుతాడు. ఈ విధంగా 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్, అలాగే లగ్నం, ఇవి కనుక కుంభం అయితే ఆ లగ్న జాతకులకి శని చాలా పాజిటివ్గా ఉంటాడు. ఇదొక అంశం. ఇదే అంశాన్ని మనం రాశులకు అప్లై చేయకూడదు. ఉదాహరణకి శని కొన్ని లగ్నాలకి యోగకారకుడుగా చెప్పబడ్డాడు. వృషభ లగ్నానికి శని ప్రబల యోగకారకుడు. ఎందుకంటే ఒకే ఒక యోగకారకుడు, అది శని, అందుకనే ప్రబల యోగకారకుడు అన్నాడు. అంటే మొత్తం యోగకారకత్వం అంతా ఆ గ్రహానికి ఇవ్వబడింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక కేక్ తీసుకొచ్చారు, అది ఒకరి తింటే అది అతనికే చెందింది. అలా కాకుండా నలుగురు పంచుకుంటే క్వాంటిటీ తగ్గుతుంది. అలాగా కొన్ని లగ్నాలకి ఒకే గ్రహము యోగకారకుడుగా ఉంటాడు. ఆ గ్రహాన్ని ప్రబల యోగకారకుడు అంటారు. ఆ విధంగా వృషభానికి, తులకి మళ్ళీ శని ఒక్కడు కాదు, ఇంకా 2 గ్రహాలు యోగకారకత్వం తీసుకుంటాయి. అయితే ఇవన్నీ కూడా లగ్నం నుంచి చెప్పాలి తప్ప రాశి నుంచి చెప్పకూడదు. వృషభ రాశి వారికి శని యోగకారకుడు కాదు, తుల రాశి వారికి శని యోగకారకుడు కాదు. మన కన్వీనియన్స్ కోసము ఏదో ఒక లాజిక్ అప్లై చేసేసి
ఒక వీడియో పెట్టేద్దాము అనేటువంటి ఒక ఆలోచన చాలా తప్పు. అసలు రాశి బేస్డ్గా ప్రెడిక్షన్స్ చెప్పడం, అది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియాలో, టీవీల్లో చెప్పడం అనేది చాలా చాలా తప్పు. జ్యోతిషం అనేది చాలా సునిశ్చితమైనటువంటి సబ్జెక్ట్. లగ్నం ఆధారంగా ప్రతిదీ కూడా మనం గణనం చేయాలి. ప్రెడిక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే అవన్నీ వదిలిపెట్టేసి కేవలం రాశి ఆధారంగా పెద్ద పెద్ద ప్రెడిక్షన్స్ చేయడం అనేది చాలా పొరపాటు. ఇక వక్రించిన శని. ఏ గ్రహమైనా వక్రిస్తే చేష్ట బలం పెరుగుతుంది, అంటే ఆ గ్రహము ఇంకా బలంగా అవుతుంది. శని కూడా అంతే. వక్రించింది ఒక గ్రహం అంటే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తోంది ఈ జన్మలో అని అర్థము. శని విషయంలో శని వక్రించడం అంటే అర్థము పాస్ట్ లైఫ్కి సంబంధించిన కర్మను అనుభవింప చేస్తూ గుణపాఠాలని కూడా నేర్పిస్తాడు. అలాగే పాస్ట్ లైఫ్లో అసంపూర్ణంగా వదిలేసినటువంటి కర్మల్ని ఈ లైఫ్లో పూర్తి చేయిస్తాడు. గోచారంలో కూడా శని వక్రించాడు అంటే, ఉదాహరణకి శని గోచారంలో ఒక స్థానంలో ప్రయాణం చేస్తున్నాడు. వారు ప్రమోషన్ కోసము అప్లై చేశారు, లేదా అడిగారు, రిక్వెస్ట్ పెట్టుకున్నారు, వాళ్ళు హోల్డ్లో పెట్టారు. వక్రించినప్పుడు ఆ రిక్వెస్ట్, ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ తెరపైకి వచ్చి వాళ్ళకి ఆ ప్రమోషన్ అనేది మెటీరియలైజ్ అవుతుంది. అంటే ఏదైతే పెండింగ్లో పెట్టబడ్డాయో దాన్ని పూర్తి చేస్తాయి వక్రించిన గ్రహాలు. అంటే గోచారంలో అర్థమవుతుంది అని గోచారం గురించి చెప్పాను. దశాభుక్తి సపోర్ట్ చేయాలి. మన ఈ చార్ట్లో శని వక్రించాడంటే కూడా అర్థము పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి పెండింగ్ కర్మాస్ని మనం అనుభవిస్తున్నాము, ఈ జన్మలో కంటిన్యూ చేస్తున్నాము. ఏ స్థానంలో వక్రించినా సరే దానికి తగినటువంటి అనాలిసిస్ని మనం చెయ్యాలి. శని వక్రించాడు అంటే శని ఏ రాశిలో వక్రించాడు, ఏ స్థానంలో వక్రించాడు, అలాగే శని యొక్క ఆధిపత్యం ఏంటి, ఏ ఆధిపత్యం తీసుకుని వక్రించాడు, ఇలాంటివన్నీ చూడాలి. చాలా బలంగా పాస్ట్ లైఫ్ కర్మను సూచిస్తుంది వక్రించినటువంటి శని యొక్క దశ కావచ్చు, గోచారం కావచ్చు. ఇక శని నీచలో ఉంటే, ఇది కూడా చాలామందిని భయపెట్టేటువంటి అంశము. శని నీచలో ఉంటే ఇంకా లైఫ్ అంతా స్పాయిల్ అయినట్టేనా. ఉదాహరణకి 10th హౌస్లో శని నీచలో ఉన్నాడు అంటే వారికి ఇంకా జీవితంలో జాబ్లో ప్రమోషన్ ఉండదా, ప్రోగ్రెస్ ఉండదా, అభివృద్ధి ఉండదా అని. అది తప్పు. కర్మకారకుడైనటువంటి శని నీచలో ఉన్నాడు అంటే అర్థము ఆ పోర్ట్ఫోలియో చాలా స్టెబిలిటీ ఇస్తాడు, తొందరపాటు ఉండదు, దూకుడు ఉండదు. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే 10th హౌస్లో శని కనుక వక్రించినట్టయితే వారికి జాబ్లో ఎప్పుడు స్టెబిలిటీ ఉంటుంది, దూకుడు నిర్ణయాలు తీసుకోరు. ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు జరిగినా వారు తన బుద్ధిబలంతో, వారి యొక్క ఓర్పుతో వాటిని తట్టుకుని ఇంకా బాగా పర్ఫామ్ చేసి సంస్థలో ఎదగాలని ప్రయత్నిస్తారు. అందుకే అటువంటి వ్యక్తులు ఎక్కువగా జాబ్స్ మారరు. వాళ్ళు స్థిరత్వం అనేది ఎక్కువ ఉంటుంది. కష్టం విలువ, అవమానం విలువ తెలుసుని వాళ్ళు అంటారు శని కనుక నీచలో ఉన్నట్టయితే. ఏ స్థానంలో ఉంటే అది ఆ స్థానానికి సంబంధించి. ఉద్యోగం అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి కష్టము, అవమానాలు, బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. 2nd హౌస్లో శని వక్రించాడంటే అర్థము కుటుంబంలో బాధ్యతలు ఏంటి, కుటుంబంలో ఉండే కష్ట సుఖాలు ఏంటి, బంధువులతో ఎలా ఉండాలి, బంధువులు ఒక్కొక్కసారి మనం అవమానించవచ్చు, ఒక్కొక్కసారి మెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు చూస్తారు. చూసి తానెప్పుడూ కూడా నిబ్బరంగా ఉండాలి అనేటువంటి ఒక మానసిక స్థితిలో వారిని వారు ఉంచుకుంటారు. అలా ఉంచుకునేలా తర్ఫీదుని ఇస్తాడు, ట్రైనింగ్ని ఇస్తాడు శని. ఏ స్థానానికి ఆ స్థానం మనం అనలైజ్ చేయాలి. అలాగా వక్రించిన శని, నీచలో ఉన్న శని చాలా చాలా మేలు చేసేటువంటి పరిస్థితులు. అలాగే నీచలో ఉన్న శని కూడా 2nd హౌస్లో ఉంటే చాలా మంచిది. ఏ హౌస్లో ఉన్నా చాలా మంచిది, అందులో నిదానం ఇస్తాడు. ఇక ఉపచయాల్లో వస్తేని, ఉపచయ స్థానాలు అంటే 3, 6, 10, 11 వీటిల్లో ఇది కూడా లగ్నం నుంచి, దయచేసి రాశి నుంచి లెక్క పెట్టకండి. లగ్నం నుంచి 3rd హౌస్, 6th హౌస్, 10th హౌస్, 11th హౌస్, ఇక్కడ శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే 10th హౌస్ అనేది కేంద్ర స్థానం కూడా అవుతుంది కాబట్టి 3, 6, 11లో ఇంకా మంచి ఫలితాలను ఇస్తాడు. కేంద్రంలో కొంత కష్టం ఉంటుంది, స్ట్రగుల్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత ఫలితాలు ఉంటాయి. ఇటువంటి స్థానాల్లో శని ఉండడం అనేది చాలా చాలా మంచిది. అదేవిధంగా 3, 6, 8 అలాగే 12 కూడా చెప్తారు. ఇందులో శని నీచలో ఉండడం మంచిది. 3rd లార్డ్గా, 6th లార్డ్గా, 8th లార్డ్గా, 12th లార్డ్గా శని నీచలో ఉండడం మంచిది. ఈ విధంగా నీచత్వం అనేది శనికి చాలా మంచిని చేస్తుంది. అంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని తట్టుకుని, దాన్ని ఓవర్కమ్ చేసి దాటి వెళ్ళగలిగేటువంటి ప్రజ్ఞనిస్తాయి ఆ స్థితులు.
ఇన్ని కోణాల్లో శనిని మనం అధ్యయనం చేయాలి. కేవలం ఏలినాటి శని, లేదా నాకు ఇప్పుడు శని మహాదశ నడుస్తోందండి, శని రాహుతో ఉన్నాడు, నాకేమన్నా ప్రమాదమా, ఇటువంటి అపోహలకి దయచేసి వెళ్ళకండి. అలాగే శని కొన్ని పాపగ్రహాలతో కలిస్తే కూడా చాలా చాలా అపోహలు ఉన్నాయి. ఉదాహరణకి శని కుజులు కలిసి ఉన్నారు, ఏమంటే అన్ని కష్టాలు కదా, యాక్సిడెంట్లు అవుతాయట, ఏమన్నా యాక్సిడెంట్ అయిపోయి చనిపోతారా, లేదా తీవ్రమైన అనారోగ్యం వస్తుందా, ఇటువంటి భయాలు ఉన్నాయి. నిజమే, శని కుజుల కలయిక కొంత స్ట్రగుల్స్ని సూచించేటువంటి కలయిక. ఎందుకంటే కుజుడు దూకుడు ఉండేటువంటి ప్లానెట్, శని నిదానం ఉండే ప్లానెట్, కాబట్టి స్ట్రగుల్ ఉంటుంది. ఎందులోనూ ఏ హౌస్లో ఉంటే దానికి సంబంధించినటువంటి స్ట్రగుల్ ఉంటుంది. అయితే ఉదాహరణకి కుజుడు యోగకారకుడే శనితో కలిసి ఉంటే చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఆ కలయిక. అలాగే శని యోగకారకుడే కుజుడితో ఉన్నా సరే చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఆ కలయిక. ప్రతి హౌస్లో కూడా శని కుజుల కలయిక చెడు ఫలితాలని ఇవ్వదు, అందులో ఎక్కువ స్ట్రగుల్ని చూపిస్తుంది. వాళ్ళు అందుకునేటువంటి విజయంలో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది శని కుజులు కనుక కలిసి ఉన్నట్లయితే. ఇది ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మౌలికమైనటువంటి అంశం. ఇంకా ఏ హౌస్లో ఉన్నారు, వాళ్ళ ఆధిపత్యాలు ఏంటి, అవన్నీ సపరేట్గా మనం అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా మౌలికంగా ఇలా అర్థం చేసుకోవాలి శని కుజుల కలయిక. అది సప్తమంలో ఉంటే వివాహానికి సంబంధించిన స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, ఆ డామినేషన్ని ప్రదర్శించడంలో కొంత సంయమనం పాటించాలి. ఇటువంటి విషయాన్ని తెలియజేస్తుంది కలయిక. అవి ప్రాక్టీస్ చేయమని చెప్తుంది కలయిక. అంతే తప్ప శనికి జపం చేయించు, కుజుడికి జపం చేయించు అని అక్కడ మెసేజ్ కాదు. ఈ జపాల పిచ్చిలోంచి అందరూ బయటికి రావడం చాలా చాలా మంచిది. మనని మనం సవరించుకోవడం అనేది రెమెడీ తప్ప, ఒక గ్రహానికి లంచం ఇచ్చేసి నాకు మంచి రిజల్ట్స్ ఇవ్వడం అనేది రెమెడీ కాదు. మనం సవరించుకుంటూ ఇంకా అటువంటి ప్రయత్నం విజయవంతంగా చేయడానికి మనోబలం ఇవ్వమని రెమెడీస్ చేయడము, జపం చేయడం అనేది చాలా మంచిది. ఇక శని రవుల కలయిక. శని రవి ఇద్దరూ నైసర్గికంగా శత్రువులు, అందుకని ఈ కలయిక అంటేనే భయపడిపోతారు. శని రవుల కలయిక చాలా మంచిది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పొజిషన్లో పైకి వెళ్ళడానికి, గవర్నమెంట్ సర్వీసెస్లో హై ర్యాంక్లో పనిచేయడానికి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్ శని రవి కాంబినేషన్. అయితే కొంత ఫాల్స్ ఈగో వలన, ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన శని ఎప్పుడూ కూడా డౌన్ టు ఎర్త్ ఉండడానికి సూచించే ప్లానెట్. ఒదిగి ఉండడం అనేది శని యొక్క లక్షణం. రవి అంటేనే తను ఎక్కడున్నా తానే నెంబర్ 1గా ఉండాలి, తాను గొప్ప, తాను అనుకున్నది కరెక్ట్ అనేటువంటి ఒక ఈగో ఫీలింగ్ ఎక్కువగా ఉండే ప్లానెట్. ఆ స్ట్రగుల్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఎక్కువగా ఈగో హర్ట్ అవ్వడము, జాబ్లో కూడా వారిని ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ ఎక్కువగా ఫీల్ అవ్వడం, ఈ అవమానాలు వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతూ ఉండడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి వారికి జాబ్లో, ఏ రంగంలో అయినా సరే. ఈ ఫాల్స్ ఈగో అనేది వారికి ఎక్కువ ప్రాబ్లంగా ఉంటుంది. అంతే తప్ప వారి కెరియర్ బాగుంటుంది. ఎందుకంటే ఉన్నత స్థానంలో ప్రభుత్వోద్యోగంలో ఉన్నవారు కూడా ఏదో ఒక అక్రమార్జన కేసులోనూ స్కామ్లోనూ ఇరుక్కుని అందరి ముందు అవమానం పడతారు. ఇలాంటి రిజల్ట్స్ని ఇవ్వగలదు ఈ శని రవుల కలయిక. అయినప్పటికీ కూడా చాలా మంచి కలయికగానే చూడాలి. శని ఆత్మకారకుడు, రవి శని కర్మకారకుడు, రవి ఆత్మకారకుడు. ఈ రెండింటి కలయిక చాలా చాలా మంచిది. నైసర్గికంగా ఆత్మకారకుడు రవి, కర్మకారకుడు శని. ఇక శని రాహువుల కలయిక. రాహు కూడా పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ప్లానెట్, శని కూడా పాస్ట్ లైఫ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. ఇద్దరి కలయిక అనేది చాలా సందర్భాల్లో మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. టెక్నికల్ రంగంలో ఇంజనీర్స్గా పేరు తెచ్చుకోవడానికి, రియల్ ఎస్టేట్లో పేరు తెచ్చుకోవడానికి, పాలిటిక్స్లో ఎదగడానికి కాంబినేషన్ మంచిది. అయితే రాహు ఎప్పుడైతే శనితో సంబంధం కలిగి, శని కూడా కొంత పాపత్వాన్ని కలిగి ఉంటాడో, వాళ్ళ యొక్క అభివృద్ధిలో, రైజ్లో, సక్సెస్లో అక్రమార్జన, అన్యాయం అనేది ఉంటుంది. రాహు బలంగా ఉండి శనితో కనుక కలిసి ఉన్నట్టయితే వారు అక్రమాలు, అన్యాయాలు చేసి వృద్ధిలోకి వస్తారు. పాలిటిక్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు. వారి విజయం వెనుక స్వార్థము, అన్యాయము, అక్రమము ఈ దారి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని కర్మకారకుడైనా ఇలా మనం చేసే తప్పుల్ని గమనిస్తూ తర్వాత దానికి సంబంధించిన ఫలితాలను ఇస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కలయిక ఉన్నప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాహు కూడా చాలా బలమైనటువంటి ప్లానెటే. అటువంటి పాస్ట్ లైఫ్కి సంబంధించిన ప్లానెట్ మన ఆశయాల్ని పూర్వజన్మల నుంచి క్యారీ వస్తూ ఉన్నటువంటి కొన్ని ఆశయాల్ని తెలియజేసే ప్లానెట్ రాహు. ఆ రాహు శనితో ఉండి, శని కనుక రాహు కంటే తక్కువ బలం కలిగి ఉండి నెగిటివ్గా ఉన్నట్టయితే ఈ మార్గంలో ఇటువంటి విధానాల ద్వారా వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. ఇక శని కేతువుల కలయిక.
ఇది ఆధ్యాత్మిక చింతనకి, వైరాగ్యానికి చాలా మంచి కాంబినేషన్. అలాగే మెటీరియలిస్టిక్ లాస్ అయ్యి, అంటే వారి జీవితంలో ఎన్నో సమస్యలు, ప్రమాదాలు కావచ్చు, నష్టాలు, ఇవి చూసి ఒక ఆధ్యాత్మిక చింతన అనేది బలపడటము, వైరాగ్యం పెరగడము, ఇలాంటివి సూచిస్తుంది శని కేతువుల కలయిక. అయితే కేతు బలంగా ఉండి శని కూడా మంచి యోగంలో ఉంటే సడన్గా పదవి ప్రాప్తి, సడన్గా నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా ఇస్తుంది కలయిక. కాబట్టి అన్ని గ్రహాలే లాగే శని కూడా మంచి చెడులు రెండు ఇవ్వగలిగినటువంటి ప్లానెట్. కాబట్టి శనిని కేవలం కష్టాలు మాత్రం ఇచ్చే గ్రహమో, లేదా మనకి సఫరింగ్ అంటే బాధలు, అవమానాలు, ఇవి మాత్రమే ఇచ్చేటువంటి గ్రహంగా చూడడం కూడా కరెక్ట్ కాదు. అయితే మరీ ముఖ్యంగా ఈ వీడియో ముగించే ముందు చెప్పదలుచుకున్నది, ఏలినాటి శని గురించి ఎక్కువగా భయపడవద్దు. గోచారాన్ని అసలు ఎక్కువగా మీరు ఫోకస్ చేయొద్దు. దశాభుక్తి అనేది చూసుకోండి. ఇంకా వీలైతే ఎవరన్నా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే జైమిని పద్ధతిలో కూడా చరదశ, మండుగు దశ, ఇవన్నీ చూసుకోండి. గోచారం అనేది చాలా చాలా స్వల్పమైనటువంటి అంశము, చాలా చిన్న అంశం అది. దాన్ని బట్టి జీవితాలు మారిపోవు. ఈ విధంగా శని ఒక జాతకుడికి ఏ పరిస్థితుల్లో మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ పరిస్థితుల్లో కష్టాలను ఇస్తాడో, అలా ఇవ్వడం వెనుక, కష్టాన్ని ఇవ్వడం వెనుక ఎటువంటి మెసేజ్ని ఇస్తాడు అని తెలుసుకుని మనం దానికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నట్టయితే శని మహాదశ చాలా మంచి ఫలితాలను ఇచ్చి ఆ జాతకుని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకురావడానికి ఆ శని యొక్క మహాదశ, శని సహాయపడతారు. ఈ దృష్టికోణంతో శనిని చూడడం అనేది చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.